రాజంపేట నుంచి కోటూరుకు బయలుదేరితే మార్గ మధ్యంలో మంగంపేట కాడ నుంచి కంకర మిషన్ కాడ నుంచి పక్కకు పోతే కమ్మపల్లి ఈశ్వర దేవాలయం ఉంది. ఎంత బాగుందంటే ఇప్పుడు చూపించేదంతా అది ఈశ్వర దేవాలయము. చాలా అంటే చాలా అందంగా ఉంది. మార్గ మధ్యలో చూసుకోవాలని చెప్పి దేవాలయాలు చాలా దేవాలయాలు తిరిగినాము. అన్ని దేవాలయాలు చూసుకుంటూ వచ్చాం మేము. కానీ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల పొలాలు, అన్ని పొలాలే, మొత్తం పొలాలు. చుట్టుపక్కల పొలాలలో మధ్యలో ఈశ్వర దేవాలయం. ఇదంతా ఈశ్వర దేవాలయం ఎంట్రన్స్లో ఉంది. ఇదంతా మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇది చూసేదానికి చాలా అందంగా ఉందన్నమాట. ఎందుకంటే కొండపైన ఒక తిప్ప పైన చిన్న కొండ, పెద్ద కొండ కాదు, చిన్న తప్ప. ఇది వచ్చేసి మెయిన్ దేవుని దగ్గరికి పోయేటప్పుడు, ఈశ్వరుడి కాడికి పోయేటప్పుడు ఆంజనేయ స్వామి అనమాట. ఇదంతా దేవాలయం అనమాట. ఈ పక్కనే ఈశ్వరుడు ఉన్నాడు అనమాట. ఎంత పెద్దదంటే అంత పెద్దగా ఉంది. విగ్రహం కూడా బాగానే ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. ఆ విగ్రహాన్ని చూసుకుంటూ ఆ పల్లెల్లో, ఆ ఊర్లు, ఆ పల్లెటూర్లు, అన్ని పల్లెటూర్లో బాగుంటాయి కదా దేవాలయాలు. అంటే పోటీకి కట్టుకుంటారు కదా ఆంజనేయ స్వామి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఫస్ట్ స్టార్టింగ్లోనే. అది చూసుకుంటా పోతే ఇదంతా ఈశ్వరుడు. ఒక్కసారిగా తీద్దామంటే స్థలం సరిపోవాలి. ఒక్కసారిగా ఒకేసారి స్టాచ్యూ చూపిద్దామంటే కనపడట్లేదు కదా. అందుకనే కొంచెంగా పైకి తీసుకుని చూపించా ఉన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎంత అంటే సందర్శించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పక్క పల్లెల్లో అంటే ఎవరో రారు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశం నుంచి రారు. కాకపోతే ఈశ్వరుడి దేవాలయం చూడడానికి చుట్టుపక్కల పల్లెలు చాలా మంది వచ్చారనమాట. మేము అంటే ఉదయాన్నే వచ్చినాం కాబట్టి ఎవరు కనపడలే. ఈ చుట్టుపక్కల పల్లెకు మంచి దేవాలయం అంటే ఈశ్వరుడు దేవాలయం కమ్మపల్లి కాళీశ్వరుడు అనమాట. ఆయన ఇది వ్యూ అంతా మొత్తం వచ్చేసి ఆయన చుట్టుపక్కల మొత్తం ఇదంతా తోటలు అనమాట. పరందాపు తోటలు అంటే బొప్పాయి తోటలు ఉంటాయి కదా, బొప్పాయి తోటలు. ఈ బొప్పాయి తోటలు కొండల మధ్యలో అంతా ఉంటుంది కదా. అది మంగంపేట కొండలు అవి వచ్చేసి ఇక్కడ అంతా ఇవే ఉంటాయి అన్నమాట. పప్పాయి తోటలు ఎక్కువ, అంటి తోటలు, పప్పాయి తోటలు ఎక్కువ ఇక్కడ. మేము చూసినాం ఇక్కడ పప్పాయి తోట అంటే భయంకరంగా ఉన్నాయి. పప్పాయి తోటలు ఎట్లున్నాయంటే ఎక్కడ పట్టినా కానీ పెద్దగా ఉన్నాయి అన్నమాట. హాయ్ చెప్పి, హలో చెప్పి ఇవన్నీ చేద్దాము అనే రకంలో వీడియో తీసుకున్నాము. కానీ ఏం మాట్లాడాలి. ఎంత బాగుందంటే నేచర్ చాలా అంటే చాలా బాగుంది నేచరు. ఇక్కడ పూజారులు వచ్చేసి హిందీ మాట్లాడతారు. అంటే ఎవరని అడగలే, మేబీ రాజస్థాన్ అనుకుంటా. ఇదంతా వ్యూ అంతా వచ్చేసి ఈ చుట్టుపక్కల, ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఉండే పొలాలు అనమాట. ఇవన్నీ పప్పాయి తోటలు, ఇవన్నీ పొలాలే. పచ్చదనంతో నిండిపోయిందన్నమాట మొత్తం. అస్సలు ఏమేగా అనుకోలేము. పచ్చదనం అంటే పచ్చదనమే, ప్రకృతి అట్టే ఉంటుంది కదా, అందువల్ల అంత బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసి దానికి వ్యూ ఎవరైనా వచ్చి సందర్శించుకోవచ్చు. సందర్శించండి కూడా, ఎందుకంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పూజలు చేసేదానికి వీళ్ళంతా పూజ చేయడానికి వచ్చిండ్రు. ఈశ్వరుది ధ్వజస్తంభం కాడ అందరూ బొట్లు పెట్టుకొని, టెంకాయ పెట్టుకొని, ఆకు ఒక్క పెట్టి ఆయన వేడుకుంటారు కదా దేవుణ్ణి. ఆ విధంగా ఉందన్నమాట. ఇదంతా చూసుకుంటే ఆయన తర్వాత ఇలా ధ్వజస్తంభము వీళ్ళంతా దండం పెట్టుకుంటారు అన్నమాట ధ్వజస్తంభం కాడ. ఇంకా వచ్చేసి లోపలికి పోతే ఇంకా లోపల చాలా బాగుంది. అంటే ఈశ్వరుడిది చిన్న విగ్రహం, అదే శివలింగం అంటారు కదా, శివలింగం చిన్నది. ఈ ధ్వజస్తంభం చాలా పెద్దది, చిన్నది కూడా కాదు, చాలా అంటే చాలా పెద్దది ధ్వజస్తంభము. అండ్ ఇక్కడ వచ్చేసి అంటారు కదా ముదిర్ల కింద, అదే పెద్దోళ్ళ కింద చిన్నోళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట. నీళ్ళు పోతాడని చెప్పి అరుచుకుంటాను ఇలా. ఇప్పుడు మేమైతే ప్రదక్షిణ చేస్తాం, 3 ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. మేము కూడా ఈ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పోయి దేవుడికి దండం పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇదంతా చేస్తారనమాట. ఇప్పుడు ప్రదర్శన చేస్తా ఇదంతా వీడియో తీసుకుంటాను అనమాట. పచ్చదనం బాగుంది కాబట్టి ఏమంటే చాలా అంటే చాలా బాగుంది పచ్చదనము. ఇదంతా చూసుకుంటా పోతాను అనమాట. అది కనపడేది వైట్ బిల్డింగ్లు అన్నీ. ఇంత పెద్ద వచ్చేసి మంగంపేట కంకర మిల్లు అనమాట. రాయి తీస్తారు కదా, గ్రానైట్ రాయి దగ్గర అన్ని పక్క బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ
పూల తోటలు భయంకరంగా, అంటే పూల మొక్కలు ఇవన్నీ బాగా నాటిన అనమాట ఇక్కడ మొత్తం బాగా. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి చెన్నకేశవ దేవాలయం. ఎక్కడంటే నాగారం దగ్గర చెన్నకేశవ దేవాలయం. అంటే ఆకేపాటి చెంగల్రెడ్డి దీనికి స్పాన్సర్ అంట. మనకు తెలియదు, పెద్దోళ్ళు ఆడ ఊర్లో చెప్తా అంటే విన్నాము. వాళ్ళతో పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత ఒకసారి లోపల పోతే చూసుకోవచ్చు అంటే చూసుకోండి అని చెప్పారు. మేమంతా మొత్తం చూసుకుంటా ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క దేవాలయంలో ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉన్నాడు. ఈ జ్యోతిస్తం పక్కన వచ్చేసి ఖచ్చితంగా నంది ఖచ్చితంగా ఉంటుంది. ఇది జ్యోతిస్తం వచ్చేసి ఇది బంగారు కలర్, అది వచ్చేసి సిమెంట్ కలరు. ఇది కూడా పర్వాలేదు దేవాలయం. ఇది చెన్నకేశవ స్వామి దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. నాగారంలో చిన్నపిల్లలు అంతా పెద్దోళ్ళు, చిన్నపిల్లలు అంటే కృష్ణాష్టమి కదా, ప్రతి ఒక్కరు వచ్చిందనమాట ఇక్కడికి పూజలు చేసేదానికి. అంతా వెళ్ళిపోయేటప్పుడు మేము వీడియో తీసుకున్నాము, ఎందుకంటే క్లారిటీ ఉంటుందని చెప్పి అట్లా తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా అంటే నందీశ్వరుడు, ఆంజనేయుడు స్వామి, కృష్ణుడు. ఈయన కృష్ణుడే. ఆయన గోపికల కోసము ఫ్లూట్ వాయిస్తా ఉన్నారనమాట. ఆ విధంగా ఉందన్నమాట కృష్ణుడు. దాని పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇదో ఈయన ఆంజనేయ స్వామి. ప్రతి దేవాలయంలో మేము పోయిన ప్రతి దేవాలయంలో ఈ పల్లెల్లో ఏ దేవాలయానికి అయితే పోయినామో ఆ దేవాలయంలో ప్రతి ఒక్క చోట ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉన్నారనమాట. దూరం నుంచి ఇచ్చే ఏమైనా మన క్లారిటీ ఉండదేమో అంటారు కదా మీరు యూట్యూబ్లో వచ్చేటప్పుడు, ఏందబ్బా ఈ వీడియోలు అంటారు మీరు. అందుకే క్లారిటీ ఇద్దామని చెప్పి నేను కొంచెం దగ్గరగా కింద నుంచి పై వరకు మీకు అందరికీ చూపించాలి అనుకున్నాము. ఈ దేవాలయం చెన్నకేశవ దేవాలయం మొత్తం బంగారు కలర్తో నింపేసింది అనమాట. మొత్తం అంటే చాలా అంతా బంగారు కలర్తోనే, మొత్తం బంగారు కలర్తో నింపేసింది. అంతా బ్యాక్ సైడు. ఇంకా ఫ్రంట్ సైడ్కి పోయి చూద్దాము. చాలా బాగున్నాయి పల్లెల్లో దేవాలయాలు, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నాగవరం దగ్గర అది కమ్మపల్లి అయిపోయింది. కమ్మపల్లి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లు వచ్చి 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇది చెన్నకేశవ మీ దేవాలయం ఉంది. అక్కడ కూడా వచ్చి సందర్శించుకోవాలనుకునే మేము సందర్శించుకున్నాం. దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని హ్యాపీగా. నాయన మాతో పాటు మా స్నేహితులు, మా ఫ్రెండ్స్, నాతో పాటు ప్రతి జనం బాగుండాలని చెప్పి కోరుకొని వచ్చినాం. ఇక్కడి నుంచి పక్షులు కూడా లేచాను అనమాట. ఇక్కడి నుంచి ఎంత బాగా దేవాలయం పైన వచ్చేసి గుడి గోపురం పైన పావురాలు ఉన్నాయన్నమాట. కాకులు పక్షులు ఏ కాదు, పావురాలు ఉన్నాయి. బాగా చాలా బాగా. ఇది వచ్చి ఈశ్వర దేవాలయం. నేను ఫస్ట్ చెప్పాను కదా ఈశ్వర దేవాలయము. నేను మళ్ళీ వెనక్కి పోయేసి ఒకసారి వ్యూ నీట్గా తీద్దాము, బయట నుంచి ఎట్టుందా అని చెప్పి తీస్తే చాలా అంటే చాలా బాగుంది. తీయాలి కదా అంటే మర్చిపోయినా అనమాట. నేను మర్చిపోయేసి మళ్ళీ పోయినా అనమాట. పోయేసి వ్యూ తీద్దాము అనుకున్నా, వ్యూ తీసేసిన. ఇదంతా దూరం నుంచి తీస్తే ఆయన బోలా శంకరుడు అట్టుంటాడు అనమాట. ఇది వచ్చేసి కమ్మపల్లి. ఈ పిల్లలు వచ్చేసి కృష్ణాష్టమి కదా, అడిగిపోయి మారమ్మ దేవాలయం అడిగిపోయి దండం పెట్టుకోవచ్చు అన్నారు. అమ్మ ఆగండి కాసేపు, మీతో వీడియో తీసుకోవాలని చెప్పి అడిగినాను. సరే అని చెప్పి ఆగిన. చాలా దూరం వెళ్ళిపోయినారు. మళ్ళీ పిలుచుకున్నా. అంటే మా పక్కన పెద్దలు కూడా రండి ఏం కాదు అన్నారు. ఇక పిల్లలను ఒప్పించడానికి అంత కష్టపడినామన్నమాట. ఇది వచ్చేసి మారమ్మ దేవాలయం. ఇదే మారమ్మ దేవాలయం అంటే. ఇది కూడా చాలా బాగుంది మారమ్మ దేవాలయము. నాగవరం చెన్నకేశవ స్వామి దేవాలయం పక్కనే ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. హాఫ్ కిలోమీటర్ కానీ రూపాయి కిలోమీటర్ అంటే రూపాయి కిలోమీటర్ ఉంటుంది ఆడ. ఇదంతా వచ్చేసి ఇక్కడ కూడా బాగా చాలా అంటే చాలా బాగుంది. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం చేసేదానికి లేదు కానీ దేవాలయాలు చూపించాలి కదా. వచ్చినాము ఎడారి యాత్రికుడు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ చూపించాలి కదా. యాత్రికుడు ఉన్నప్పుడు వీటన్నీ చూపించాలి. అందువల్ల కొంచెము లేట్ అయింది. ప్లస్ వచ్చేసి పక్కనే కన్స్ట్రక్షన్ కొత్తగా జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ ఎందుకు లేని చెప్పి మనం ఈ వీడియో తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇది అమ్మ దేవాలయము. ఇక్కడైతే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు. చెప్పారు అంటే మాట్లాడుతాం ఊళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచి కట్టినంటే, ఇప్పుడు ఈ దేవాలయాలు వచ్చేసి 2 ఎల్లంరాజు కాలంలో, అంటే మట్టిరాజు ఎల్లంరాజు కాలంలో కట్టిన దేవాలయాలు ఉంటాయి. అంటే దగ్గర 450 సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయాలకి. కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఒకటి ఉంది సిమెంట్ కలర్లో. ఈ దేవాలయం అంటే చెన్నకేశవ స్వామి దేవాలయం కాడ వచ్చేసి బంగారు ధ్వజస్తంభం ఉంది. ఈశ్వరుడు దేవాలయం కాడ వచ్చేసి సిమెంట్ కలర్తో రాయితో కట్టిండ్రు. ఇక్కడ అమ్మ దేవాలయంలో వచ్చేసి అమ్మ దేవాలయంలో కూడా సిమెంట్ రాయితోనే కట్టేసిండ్రు అంతా. ఇది అమ్మవారు. ప్రతి ఒక్క దండం పెట్టుకొని ఆశీస్సులు కోరండి. చాలా చదువుతాయి ఆయన పోతుల రాజు. ఇదంతా తీసేసి మీకోసమై అప్లోడ్ చేయాలనుకున్నా. ఎందుకంటే ఎడారి యాత్రికుడు తిరగాలి కదా అక్కడక్కడ దేవాలయాలు. నాకైతే దేవాలయాలు, పల్లెటూరు, పాతపడిన బిల్డింగ్లు కూడా తిరగాలనుకుంటాడా.
ఇంకా దొరికితే ఇంకా కొన్ని అంటే కనుక్కుంటాము మేము. కనుక్కునే తర్వాత ఇంకా పాత బిల్డింగ్లు ఇటంటే ఉంటాయి కదా, పాతవన్నీ దయ్యాలు ఉండేవి అవి ఇవి అవన్నీ చూడాలి, షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలనుకున్నా చేస్తూ ఉన్నాం. ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో లోపల ఇవన్నీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ఇది లోపల ఇవన్నీ ఉన్నాయి. పూల చెట్లు ప్రతి ఒక్క దేవాలయంలో కదా మంచిగా పూల చెట్లు చాలా బాగా పెంచుతారనమాట ఊరు జనాలు. ఇది రెడ్డిపల్లి ఇది నాగవరంలో రెడ్లు ఉండే ఏరియా అనుకుంటా. అయితే నేను అడగలేదు ఏ ఏరియా ఇది, ఎవరుండేది ఏరియా అని నేను అడగలేదు. మారమ్మ తల్లిది, మారమ్మ తల్లి ఇక్కడే ఉంటుంది, అనుకునే కోరికలు తీరుచ్చాది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. కానీ నాకైతే తెలియదు, కొత్త కదా, తిరుగుతూ ఉండ కదా యాత్రికుడిగా, ఇవన్నీ తీస్తూ ఉన్నాం కదా, తీస్తాను. మీరు దేవుడికి పోస్టర్స్ బెటర్ కానీ లైకులు వేయ కానీ, అదే ఏదైనా బ్యానర్స్ కట్టాలంటే మన దేవాలయంలో బ్యానర్స్ కట్టే వాళ్ళకి అందరికీ ఒక్కసారి దేవునికి పెట్టుకుంటే ఆ డబ్బంతా చాలా దేవుడు కూడా చాలా సంతోషించడం నా ఉద్దేశము. ఇదైతే మొత్తము ఈశ్వర దేవాలయం, ఇది కూడా ఈశ్వర దేవాలయమే. అంటే పోయినా కదా మళ్ళీ రెండోసారి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మర్చిపోయినా, ఇవి తీసుకోలేదని చెప్పి మర్చిపోయి వీడియో అప్లోడ్ చేసేప్పుడు మళ్ళీ గుర్తొచ్చి ఇవన్నీ తీసుకుంటూ వచ్చినాను అనమాట. చూడండి ఎంత పెద్దదంటే చాలా పెద్ద, దగ్గర దగ్గర 40 అడుగులు ఉంటుందో 30 అడుగులు ఉంటుందో, నాకు తెలిసిన 30 అడుగులు ఉంటుంది, 30 అడుగులు 40 అడుగులు ఉంటుంది హైటు, 4 అంతస్తుల మీద ఉంటుంది. ఇంకొచ్చేసి ఇక్కడ చాలామంది దర్శనానికి వస్తారు, చాలామంది వస్తారు దర్శనానికి. ఇక్కడికి చాలామంది వచ్చారు, వీడియో తీసుకుంటా అంటే ఎవరేమో కానీ అబ్జెక్షన్ చేయాల. ఎవరైనా సందర్శించండి, చాలా మంచి దేవాలయాలు ఇవి, చాలా మంచి దేవాలయాలు, సందర్శించండి, అనుకునే కోరికలు తీరుతాయి. దేవుడు అంటే దేవుడే కదా, అవన్నీ తీరుతాయి కదా. ఈయన వచ్చేసి విఘ్నేశ్వర స్వామి. ఈయన మళ్ళీ ఇది వచ్చేసి ఎంట్రన్స్ నుంచి మేము బయటకు పోయేటప్పుడు ఇది తీసినాము. లోపల నుంచి అంటే ఉంటాం కదా దేవాలయం లోపల పోయి వచ్చేటప్పుడు తీసి ఈ వీడియో తీసేటప్పుడు ప్రతి ఒక్కరు బాగా అన్నీ చెప్పిందనమాట. నీట్గా తీసుకోండి పర్లేదు, శనీశ్వరుడు వీళ్ళందరూ ఏదైనా శని పాడు ఏదైనా ఉండే కానీ తొలగిపోతుంది అని చెప్పి చెప్తారు ఇక్కడ ఈ దేవాలయంలో, ఈశ్వర దేవాలయంలో కమ్మపల్లి. చూసినాను అనమాట. చాలా అంటే వేడుకునే వాళ్ళకి, దేవుడిని నమ్మిన నమ్మకంతో ఉండే వాళ్ళకి నమ్మకంగానే ఉంటుంది, నమ్మకం లేని వాళ్ళకి ఎవరికి నమ్మకం ఉండదు కదా, అలానే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు రండి, సందర్శించండి ఒకసారి. పల్లెటూరు, మంచి పల్లెటూరు, చుట్టూ వచ్చేసి వాతావరణం మాత్రం ఎట్లుంటుంది అంటే చాలా బాగుంటుంది వాతావరణం. అది భూములు, చుట్టూ భూములు, మధ్యలో ఈశ్వరుడు, ఆ కొండకి చుట్టూ వచ్చేసి మొత్తం పచ్చడి పైర్లు అనమాట. ఇదంతా అయిందే. ఆ దేవాలయంలో ఉండే విగ్రహాలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విగ్రహం, ఒక్కొక్కసారి విగ్రహం అలా ఉన్నాయన్నమాట. ఒకసారి సందర్శించండి. ఇదే చూడండి, ఏ దేవాలయం బట్టి నేను చెప్పినా ఇంతకుముందే మొత్తము ఏ దేవాలయం బట్టి పూల చెట్లు మాత్రం బాగా పెంచింది అనమాట. టెంకాయ చెట్లు ఒకటో రెండో ఉన్నాయి, పూల చెట్లు మాత్రం దండిగా ఉన్నాయి, చాలా అంటే చాలా దండిగా ఉన్నాయి. రండి సందర్శించండి. రాడారి యాత్రికుడు అటు చూపించమంటారు కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమంటే దేవుడు కదా, దేవునికి మనకు దేవుడికి ఇష్టమైతే కనుక ఖచ్చితంగా సందర్శించి లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందికి పంపండి. ఎందుకంటే చెప్తాను నేను, ఒకసారి దేవాలయాలు అంటే పల్లెటూరులో చాలా అందంగా పెట్టుకుంటారు అన్నమాట దేవాలయాలు. ఆ దేవాలయాలు అందంగా పెట్టుకునేటప్పుడు అంటే టౌన్ కన్నా పల్లెటూరులోనే చాలా అందంగా అంటే పోటీలు కదా, వాడు పెట్టినప్పుడు మనం పెట్టలేము, ఇది విగ్రహం మనం చేపిద్దాము, ఆ విగ్రహం మనం చేపిద్దాం అనే రకంలో ఉంటారు కదా. పల్లెటూరులో పౌరుషాలు ఎక్కువ. వాళ్ళు ₹1,00,000 పెడితే మనం పెట్టమా ₹1,00,000, వాళ్ళు ₹1,00,000 పెడితే మనం ₹1,00,000 పెట్టమా అనే రకంలో చేసుకుంటారు అనమాట. దేవాలయాలకు అంత ప్రాధాన్యత పల్లెటూరులో. మీరు కూడా వచ్చి ఒకసారి సందర్శించితే బాగుంటుందని నా కోరిక. అది మీ ఇష్టం, నేను చెప్పకూడదు. ఇక్కడైతే ఒక ఫ్యామిలీని చూశాను ఇక్కడ నేను. ఆ ఫ్యామిలీ అంతా దర్శనానికి వచ్చిండ్రు. ఏమయ్యా మీకు వీడియో తీసుకొద్దాము పర్లేదు తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అంతా, ఆ ఫ్యామిలీ అంతా వాళ్ళదే దర్శనానికి కోసం వచ్చింది. ఆ ఫ్యామిలీస్ మొత్తము దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని పెట్టి అడిగినమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాం కదా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వీళ్ళంతా ఆ ఫ్యామిలీ అంతా వచ్చేసి దేవుని దర్శనం చేసిన దానికి వచ్చింది ఆ ఫ్యామిలీ మొత్తము. ఫ్రెండ్స్తో వచ్చి కలుసుకునే అంటే ఫ్రెండ్స్తో వచ్చి ఫ్రెండ్స్తో చూడాలి ఒకసారి. ఫ్రెండ్స్ ఏమంటే చాలా బాగుంటుంది దేవాలయం, పదండి అన్నారు. ఆ దేవాలయం కాడికి వచ్చినాము, చేసినాము. ఇప్పుడు ఇక్కడైతే నేనైతే శివుని దేవాలయంలో పూజ చేసుకుంటా అంటే ఆయన హారతి ఇచ్చేసిండు. ఇంకా దండం పెట్టుకోమంటే నేను కూడా పోయి దండం పెట్టుకొని రక్షణ పాడు ఉంటాయి కదా, ఎన్ని వేసుకోవాలా, పూజారితో సంభాషించిన కాసేపు
నేను కాదు స్వామిని, అసలు ఆయన స్వామి పెద్ద ఆయన లోపల ఉన్నాడంటే ఆయన తీసుకున్నాము, మీరు తర్వాత మీరే కదా స్వాములు అని చెప్పి ఆయన కూడా తీయడం జరిగింది. ఇంకా ఏం అమ్మ దేవాలయము అంటే ఈశ్వరుడి దేవాలయంలో ఏ అమ్మ ఉంటుందో ఇంకా మీకు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏ అమ్మ ఉంటుందో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఉంటుంది. ఆ అమ్మే ఉంటుంది, ఆ అమ్మ దేవాలయం అది. దాని పక్కన ఇంకొక దేవాలయం ఉంది, గంగమ్మ దేవాలయము. గంగమ్మ విగ్రహం ఉంది. ఈయన వచ్చేసి మెయిన్ గుడిలో ఆయన శివుడు ఉండేది. వెనక్కి వచ్చే ఇదంతా బాగా అంటే చాలా అంటే కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి అన్నమాట. చాలా బాగా జరుగుతున్నాయి. లాస్ట్లో మొక్కుబడి మాదిరిగా ఆయనకు క్షమాపణ చెప్పవాలి కదా, నేను తీసుకుంటాను, మేము మీ వీడియోస్ తీస్తున్నాము, మనం క్షమించని చెప్పి నేను 3 సార్లు ఆయనకు మోకాల మీద కూర్చొని అదే మన అంటారు కదా ఏంటంటే మోకాల గుంజులు ఇది అంటారు కదా, అట్లా గుంజులు తీసేసిన అయిపోయింది. ఇది నంది విగ్రహము, పక్కన నంది విగ్రహము. చాలా నంది విగ్రహంలో చూసి ఈశ్వరుడు ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. చూడు ఎంత నేను చూస్తూ ఉన్నప్పుడే వీడియో తీసిన ఆ నంది విగ్రహం కానించి. నంది విగ్రహం మీద నుంచి చూస్తే ఆయన ఈశ్వరుడు అలా కనపడుతుంది. చిన్న పెద్ద విగ్రహం కాదు, ఈ శివలింగము చిన్నదన్నమాట, చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. ఇదంతా వచ్చేసి ముడుపులు నంది విగ్రహము. ఈ పక్క వచ్చేసి మొత్తం ఎవరైతే కర్తలు ఉంటారు కదా దానికి ఈయన స్వామి, ఆయనే అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం కోరుకున్నా కానీ ఆయన చూపించండి, ఆయన కోరుకోండి, ఏదైనా కానీ మీకు మంచి జరుగుతుంది అని చెప్పిండు. సరే అయితే మరి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.